జేసీ ప్రభాకర్ రెడ్డి గారి వ్యాఖ్యలు డెఫినెట్గా ఎవరు యాక్సెప్ట్ చేసేవి కాదు. ఆయన మాటలు విన్న తర్వాత మీకేమనిపించింది? ఆయన సంస్కారం ఎంత గొప్పది, దట్టు ఈ ఏజ్ లో అని అనిపించిందండి. ఎందుకంటే వయసుకంటూ ఒక మర్యాద ఇస్తాం మనం సహజంగా కూడా భారతదేశంలో. అండ్ ఒక వయసు వచ్చిన తర్వాత చాలా గొప్ప మాటలు మాట్లాడాలని కూడా ఆశపడుతూ ఉంటాము. అంటే మాలాంటి వాళ్ళు లేకపోతే నాకంటే ఇంకా యంగ్స్టర్స్ నేర్చుకోవాలనుకునేది ఏంటంటే మంచి మాటలు చెప్పడము. సో కానీ ఇక్కడ రివర్స్ లో నేను మహిళల సేఫ్టీకి మంచి మాటలు చెప్పాను. ఇంకో మహిళ ఆయన అంతటి పదజాలం ఉపయోగించారు. సో దాన్ని బట్టే అర్థమవుతుంది ఆయన మహిళలకు ఇచ్చే విలువ ఏంటి అన్నది. ఎందుకు మీకు అక్కడేదో ప్రమాదం ఉంది, అక్కడికి వెళ్ళొద్దు అని మీరు పిలుపునివ్వడానికి కారణం ఏంటి? మీకున్న ఇన్పుట్స్ ఏంటి? మీకున్న సమాచారం ఏంటి దానికి సంబంధించి? బేసిక్ గా నాకు ఏం జరుగుతుందో అంటే నా గురించి మీకు పర్సనల్ గా తెలుసు కాబట్టి నేను నాకు ఏదన్నా ఒకటి సోషల్ మీడియాలో కానీ లేకపోతే వాట్సాప్ లో కానీ నాకు ఏదన్నా వచ్చినప్పుడు చూసి అరే ఇది కరెక్ట్ కాదు అనిపించింది అనుకోండి, వెంటనే నేను వీడియో చేసేయడం జరుగుతుంటుంది. సో ఆ రోజు నేను వేరే వీడియోలు చేస్తున్నప్పుడు నాకు వాట్సాప్ లో ఒక మెసేజ్ వచ్చింది. ఆ లొకేషన్ ఏదో చూపించారు అన్నట్టు, అదొక కొంచెం ప్రయాణం చేసి వెళ్ళాలి అక్కడికి. సో ఆ ప్రయాణం చేసి వెళ్లే క్రమంలో రాత్రి 1 గంట వరకు ఇలా జరుగుతుంది. అంటే ఇప్పుడు తిరిగి వచ్చే సమయానికి 2, 3 అవుతుంది కదా. మరి ఆ సందర్భంలో ఆ ప్రాంతం అన్నది అంత సేఫ్ కాదు. ఇది పోలీస్ రికార్డులో ఉంటుంది. దీనికి మీకు ప్రతిదీ ఏంటి పిన్ పాయింట్ చేసి డిసెక్షన్ చేయాలంటే అక్కర్లేదు. మీరైనా రిపోర్ట్ తెచ్చుకోవచ్చు, నేనైనా తెచ్చుకోవచ్చు, ఎవరైనా రిపోర్ట్ తెచ్చుకోవచ్చు. సో గాంజా ఎక్కువగా సేవించే దట్టు 31st నైట్ అనగానే ఫస్ట్ అందరూ ఎంజాయ్ చేయాలనుకునే క్రమం ఏంటంటే మందు తాగాలి, సిగరెట్ తాగాలి, గాంజా తాగాలి, వీటి మీదే ఫోకస్ పెడతారు ఎక్కువగా. అలాంటి సందర్భంలో మహిళల మానాలకు రక్షణ ఏంటమ్మా అని. ఎందుకంటే ఆ రోజు పర్టికులర్ గా 31st నైట్ పోలీసులను నిందించడం కూడా సమంజసం కాదు. ఎంతమందికని వాళ్ళు సేఫ్టీ ఇస్తారు? సో ఆ సందర్భంగా చెప్పడం జరిగింది తప్ప ఆ జేసీ పార్క్ ఎవరిది అన్న సంగతి నాకేం తెలిసింది. ప్రతి ఊర్లో ఉన్న ప్రతి పార్క్ ఎవరి పేరు మీద ఉంది, దాన్ని ఎవరు నిర్మించారు తెలుసుకొని మాట్లాడడం నా అంశం కాదు కదా. మహిళల సేఫ్టీ గురించి మాట్లాడాను. నేను ఇప్పటికీ చెప్తున్నా, నేను కరెక్ట్ గానే మాట్లాడాను, నేను ధర్మంగా మాట్లాడాను, నేను రాజ్యాంగబద్ధంగా మాట్లాడాను, ఎలాంటి తప్పుడు వ్యాఖ్యలు చేయలేదు. ఒక మంచి మాటలు మాట్లాడాల్సిన ఏజ్ లో ఉన్న పర్సన్ నా మీద తప్పుడు వ్యాఖ్యలు చేశారు. అతను అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ యూజ్ చేశారు. అతని వయస్సుని అతని మర్యాదను దాటి కుసంస్కారంగా మాట్లాడింది అతను. కాబట్టి సో ఆ సమర్థించాలనుకున్న వాళ్ళు సైకోపాత్ నేచర్ లో అతన్ని సమర్థిస్తారు. లేదు అనుకున్న వాళ్ళు నాకు సమర్థించకపోయినా నాకేం పర్లేదు, నేను కరెక్ట్ గా మాట్లాడాను కాబట్టి ఐఎమ్ రైట్. మీరు మాట్లాడి విన్నాను నేను. చాలా కాన్షియస్ గా మాట్లాడారు, చాలా మంచి పదాలు వాడారు. ఎక్కడ జేసీ ప్రభాకర్ రెడ్డి అనే పేరు కూడా నాకు తెలియదండి ఎవరు చేస్తున్నారు, ఎవరు కండక్ట్ చేస్తున్నారు, నాకు అనవసరం ఎవరు కండక్ట్ చేస్తున్నారు అనేది. అక్కడ నాకు ప్రయారిటీ మహిళలు అనిపించింది, చెప్పాను అంతే. సో ఎవరో చేస్తున్నారు, ఆయన చేస్తున్నారు కాబట్టి వెళ్ళొద్దు అలా. మీరు మహిళలు కాబట్టి మహిళలు అక్కడికి వెళ్ళి వచ్చేటప్పుడు ఏమైనా జరగవచ్చు. ఆంధ్రప్రదేశ్ లో ఈ మధ్య కాలంలో చాలా ఇన్సిడెంట్స్ అటువంటివి చూసాం, అంతకుముందు కూడా చాలా ఇన్సిడెంట్స్ చూసాం. కాబట్టి ఒక వార్నింగ్ మెసేజ్ గా దాన్ని చూడాలి. అలా ఆ రోజు 2 వీడియోలు పెట్టడం జరిగింది. ఒకటి తాడిపత్రికి లేడీస్ పార్టీ అన్నారు కాబట్టి ఇప్పుడు లేడీస్ పార్టీ ఒక్క మగ పురుగు కూడా ఉండరు అన్నారు. మరి ఆ పెద్ద మనిషి కూడా వెళ్ళి డాన్స్ చేశారు. మరి ఏ రకంగా దాన్ని కన్సిడర్ చేయాలి? ఒక మగ పురుగు కూడా ఉండకూడదు అంటే పురుగు కూడా రాకూడదు. మరి ఆయన వెళ్ళి చిన్న వయసు పిల్లలతో మరి గెంతులేశారు. మరి దాన్ని ఏమంటారు అన్నది కూడా ఆయనే సమాధానం చెప్పాలి. అందుకే 2 నాలుకల ధోరణి ఎవరు వ్యవహరించకూడదు. ఆయన చాలా ఖచ్చితంగా వ్యవహరించారు. ఆడవాళ్ళు ఎంజాయ్ చేయాలి, ఆడవాళ్ళకి స్వేచ్ఛ కావాలి, ఆడవాళ్ళకి స్వతంత్రం కావాలి, ఆడవాళ్ళు డీజే ఎంజాయ్ చేయకూడదా, ఇంట్లోనే కూర్చోవాలా, వాళ్ళు ఎగరకూడదా, డాన్సులు చేయకూడదా, స్వేచ్ఛ లేదా అన్నారు. మరి ఆ స్వేచ్ఛను వినియోగించుకొని పద్ధతిగా మాట్లాడినాను ప్రాస్టిట్యూట్ అంటారు. మరి ఆయనకే తెలియాలి. మరి మహిళా స్వతంత్రం అంటే వాళ్ళ ఇంటి మహిళలు, వాళ్ళ ఊరి మహిళలే పతివ్రతలు, మిగిలిన వాళ్ళందరూ పతితలు అని ఆయన చెప్పారుగా, డైరెక్ట్ గానే చెప్పారు కదా. అసలు మరి మీలాంటి వాళ్ళని భారతీయ జనతా పార్టీ ఎంకరేజ్ చేయడమే తప్పు అంటున్నారు ఆయన. అది సరే అండి, మరి ఆయన ఊర్లో అందరూ పతివ్రతలే ఉన్నారన్నారు కదా. తాడిపత్రి నుంచి తీసుకొచ్చి భారతీయ జనతా పార్టీలో పెట్టండి, మంచి మంచి పోస్టుల్లో. ఎవరొద్దన్నారు చెప్పండి? భారతీయ జనతా పార్టీ సముద్రం లాంటిది, ఎంతమంది ఏ దేశం నుంచి అయినా వచ్చి జాయిన్ అవ్వచ్చు, చక్కగా మాట్లాడవచ్చు. ఎవరొద్దన్నారు? ఎవరు వద్దనలేరు, మేమైతే వద్దనలేదు కదా. భారతీయ జనతా పార్టీ వెరీ అన్ఫార్చునేట్ టు స్పీక్, కానీ తెలుగు రాష్ట్రాల్లో పెద్ద కష్టపడే వాళ్ళకి ఎంకరేజ్మెంట్ ఏమీ ఉండదు. నాలాగా సబ్జెక్ట్ నాలెడ్జ్ మాట్లాడే వాళ్ళకి అసలు ఎంకరేజ్మెంట్ ఉండదు అనుకోండి, అది వేరే సంగతి. నేను స్వయం కార్యకర్తగా పనిచేసుకుంటూ ఉన్నాను. నాకు దేశం మీద, నాకు మోడీ గారి మీద, లేకపోతే సిద్ధాంతాల మీద నాకంటూ ఒక ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి నేను స్వయంగా పనిచేసుకుంటూ ఉన్నాను. వాళ్ళు ఎంకరేజ్ చేస్తారనో వీళ్ళు ఏదో చేస్తారని కాదు. నా పార్టీ అంటే నాకు గౌరవం ఉంది. నాకు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చింది జాయిన్ అయిన 10 నెలల్లో కాబట్టి నా పార్టీ అంటే నాకు ఖచ్చితంగా గౌరవం ఉంటుంది. అంతో ఎంతో నాకు గుర్తింపును అయితే ఇచ్చారు కదా. ఇవ్వలేదని అయితే నేను ఖచ్చితంగా అబద్ధాలు చెప్పలేను. డెఫినెట్ గా ఒక ఐడెంటిఫికేషన్ పార్టీ వైపు నుంచి దొరికింది, రికగ్నిషన్, పార్టీ కంటెస్ట్ చేసే అవకాశం ఇవ్వడం అంటే డెఫినెట్ గా